తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అందించిన రైతు భరోసాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం రైతు భరోసా విజయోత్సవ సభలను ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో సభను నిర్వహించబోతున్నారు. రైతు భరోసా విజయోత్సవ సభలపై మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరుతో ఆడుతున్న డ్రామాలు ఆపాలన్నారు. 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని చెప్పి 12,000కే పరిమితం చేయడం మోసం చేయడమేనన్నారు. చెప్పింది కొండంతా చేసేది గోరంతా అంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్యపెట్టారని, అధికారంలోకి వచ్చాక నిండా ముంచావు, రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న కాంగ్రెస్ జిమ్మిక్కులను రైతులు నమ్మరని అన్నారు. రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు, క్షమాపణలు చెప్పాలని, ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అందించిన రైతు భరోసాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం రైతు భరోసా విజయోత్సవ సభలను ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో సభను నిర్వహించబోతున్నారు. రైతు భరోసా విజయోత్సవ సభలపై మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరుతో ఆడుతున్న డ్రామాలు ఆపాలన్నారు. 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రైతు భరోసా విజయోత్సవ సభ గురించి అయితే ఇటు హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని, రైతు భరోసా ఇచ్చాము, రైతు సంబరాలు చేసుకుంటున్నామని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సాయంత్రం 4 గంటలకు రైతు సంబరాల పేరుతోటి విజయోత్సవ సభ నిర్వహిస్తుంది. అయితే రైతు సంబరాలు దేనికోసం అని ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు సంబరాలు చేసుకుంటున్నారు కదా, ఏం చేశారని 19 నెలల పాలనలో భాగంగా రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా రైతు సంబరాలు ఎలా అని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు, మాట మార్చారు. తర్వాత 12,000 రూపాయలు చేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఎండాకాలం కూడా రైతు భరోసా ఎగ్గొట్టారు. ఎగ్గొట్టిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి
రైతులకు రైతు భరోసా ఇచ్చి అది కూడా 4-5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇచ్చి రైతు సంబరాలా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయని కేవలం రైతుల ఓట్లు మరోసారి దండుకునేందుకు మాత్రమే రైతు సంబరాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క 19 నెలల పాలనకు సంబంధించి అనేక హామీలు రైతులకు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా ఏదో ఒక తూతు మంత్రంగా రైతు భరోసా కొందరికి మాత్రమే ఇచ్చిన తర్వాత అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా కూడా ఈ ప్రభుత్వం రైతు సంబరాలు చేసుకుంటుంది అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దాంతోపాటు ముఖ్యంగా ఇటు కౌలు రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఏమైందని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. అందుకు కౌలు రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఇవ్వనందుకు రైతు సంబరాలా అని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దీని తర్వాత ఇక రైతు కూలీలకు ఆత్మీయ భరోసా పేరుతోటి డబ్బులు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, ఇవ్వనందుకు సంబరాలా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. దాంతోపాటు ఇక మిగిలిన వారికి లగచర్ల రాజోలి రైతులకు కొందరికి బేడీలు వేశారు కదా, అందుకు రైతు సంబరాలా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా లగచర్లలో ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో లగచర్లలో చాలామంది రైతుల్ని బేడీలు వేసి జైల్లో పెట్టి నందుక రైతు సంబరాలని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. దాని తర్వాత ఇక ముఖ్యంగా ఇప్పుడు ఈ ఒక వర్షాకాలం సీజన్లో ముఖ్యంగా రైతులకు జిలుగు జనుము విత్తనాలు ధరలు పెంచి ఇంతవరకు రైతులకు ఆ యొక్క విత్తనాలను అందుబాటులోకి తీసుకురాకపోవడానిక రైతు సంబరాలని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, అందుకు రైతు సంబరాలా అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దాదాపుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన పాలనలో 511 మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు, అందుకు రైతు సంబరాలు చేస్తున్నారా అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఏదేమైనా సరే రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు కాబట్టి సో అందుకు రైతు సంబరాలు చేసుకుంటున్నారా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఇకనైనా సరే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ముఖ్యంగా రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీని తీసుకొచ్చి తెలంగాణకు తీసుకొచ్చి అనేక హామీలు ఇచ్చారు రైతు డిక్లరేషన్ పేరుతో. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రైతులను మభ్యపెట్టి ఓన్లీ రైతుల ఓట్లు దండుకోవడం కోసమే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా దగ్గర పడుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలన పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నదని తెలుసుకొని ఇప్పుడు రైతులకు ఏదో తూతు మంత్రంగా రైతు భరోసా పేరుతోటి కొందరికి మాత్రమే నిధులు విడుదల చేసి ఆ ఓట్లను దండుకునేందుకు ఆ రైతు సంబరాలని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ 19 నెలల పాలనకు సంబంధించి రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తగిన బుద్ధి త్వరలోనే మీకు చెప్పబోతున్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.